గత రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ బెంగళూరు ఛాలెంజర్స్ జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. కానీ ఊహించని విధంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆర్సీబీపై విజయ బావుట ఎగురవేసింది. ఆ క్షణంలో మైదానంలో కొంత భావోద్వేగ వాతావరణం చోటు చేసుకుంది. ఎందుకంటే ఆర్సీబీ జట్టు ఆటగాడు దినేష్ కార్తిక్ ఐపీఎల్ కి శాశ్వతంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇది డీకే ఫ్యాన్స్ అయితే అస్సలు ఊహించని పరిణామం కావడంతో వారంతా డేలా పడిపోయారు. 2024 ఐపీఎల్ సీజన్ లో 15 మ్యాచ్లు ఆడిన కార్తిక్ 300 పరుగులు సాధించాడు. దినేష్ ఐపీఎల్ కి వీడ్కోలు పలికిన తరువాత ఆర్సీబీ జట్టులోని ఆటగాళ్లు అతడికి గార్డ్ ఆఫ్ ఆనర్స్ ఇచ్చారు. దీంతో దినేష్ భావోద్వేగానికి లోనయ్యాడు. క్రికెట్ ప్రియులంతా కూడా ఇప్పుడు దినేష్ కార్తిక్ గురించే మాట్లాడుకుంటున్నారు. సో మనం కూడా దినేష్ బయోగ్రఫీపై ఒక లుక్ వేద్దాం. దినేష్ కార్తిక్ లైఫ్ గురించి, తాను పడ్డ కష్టం గురించి, తాను అధిగమించిన అవరోధాల గురించి తెలుసుకుంటే మనం పడుతున్న కష్టాలు అసలు కష్టాలే కాదనిపిస్తుంది. లక్ష్య సాధన ముందు ఎన్ని కష్టాలు ఎదురైనా అవన్నీ నీటి బుడగలే అని అనుకుంటున్నాడు. కాబట్టే దినేష్ కార్తిక్ ఈ స్థాయిలో నిలబడగలిగాడు. తాను ఎన్ని సమస్యలు ఉన్నా ప్రొఫెషనల్ లైఫ్ మీద ప్రభావాన్ని పడకుండా చూసుకున్నాడు. కాబట్టే క్రికెట్ లో అమేజింగ్ ప్లేయర్ గా గుర్తింపు పొందాడు. దినేష్ కార్తిక్ 2004లో ఇండియన్ క్రికెట్ టీంలోకి అడుగుపెట్టాడు. దినేష్ దక్షిణాదివాడే, అతడు తమిళుడు. కాబట్టి కెరియర్ తొలినాళ్లలో తమిళనాడు రంజీ ట్రోఫీ కూడా ఆడాడు. అంతేకాదు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. దినేష్ కార్తిక్ ఓపెనర్ గా దిగినా, మిడిల్ ఆర్డర్ లో అడుగు పెట్టినా, ఫినిషర్ గా వచ్చినా సరే బౌలర్లకు చుక్కలు చూపెట్టేవాడు. దినేష్ మంచి వికెట్ కీపర్, మంచి బ్యాట్స్మెన్ కూడా. కెరియర్ బిగినింగ్ లో అతనికి ఒక కోరిక ఉండేది. ఎప్పటికైనా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని కలలు కనేవాడు. దానిని తన 21 ఏటే సాధ్యం చేసుకున్నాడు. దినేష్ గొప్పతనం గురించి, తన ఫినిషింగ్ గురించి చెప్పాలంటే ఒక్క ఉదాహరణ చాలు. అది 2018 ఇండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య నిదహాస్ ట్రోఫీ జరుగుతోంది. మొదట బ్యాటింగ్ కి దిగిన బంగ్లా ఆటగాళ్లు 20 ఓవర్లలో 160 పరుగులు చేశారు. తరువాత బ్యాటింగ్ కి దిగిన భారత్ తడబడుతోంది. వరుసగా వికెట్లు కూడా పడ్డాయి. ఇక విజయం తమదే అనుకున్న బంగ్లా ఆటగాళ్లు గ్రౌండ్ లోనే నాగిని డాన్స్ ఆడుతూ మరింత హేళన చేయటం మొదలుపెట్టారు. 12 బంతుల్లో 34 పరుగులు చేయాలి. అప్పుడు దిగాడు హీరో బరిలోకి. చాచి పెట్టి కొట్టిన 2 సిక్స్లు 2 ఫోర్లు వాళ్లకి మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాయి. దెబ్బకు అంతా సైలెంట్ అయిపోయారు. మొత్తానికి ఆ మ్యాచ్ ను గట్టెక్కించాడు దినేష్. కాలం కలిసి వచ్చి ఉంటే దినేష్ కి ఉన్న టాలెంట్ కి ఇలాంటి విజయాలను లెక్కకు మించి అందించుండేవాడు. అందుకే అంటారు, తానొకటి తలిస్తే దైవమొకటి తలిచిందని. తన పర్సనల్ లైఫ్ లో ఎదుర్కొన్న ఒడిదుడుకుల వల్ల నిలకడగా రాణించలేకపోయాడు. ఫలితంగా ధోని నీడలో ఒక బ్యాకప్ కీపర్ గా మిగిలిపోయాడు. అసలు కార్తిక్ తన కెరియర్ లో వెనకబడ్డానికి కారణాలు ఏమిటో చూద్దాం. తమిళనాడుకు చెందిన దినేష్ కార్తిక్ చెన్నైలో పుట్టి పెరిగాడు. తన తండ్రి కూడా క్రికెట్ ప్లేయరే. కానీ అతడి కెరియర్ డివిజన్ ప్లేయర్ గానే ఆగిపోయింది. అందుకే కొడుకును పెద్ద క్రికెటర్ ను చేయాలని ఫిక్స్ అయ్యాడు. తన 10 ఏళ్ల వయసప్పటి నుండే శిక్షణ ఇవ్వటం మొదలు పెట్టాడు. దినేష్ లో కేవలం బ్యాట్స్మెన్ మాత్రమే కాదు, మంచి వికెట్ కీపర్ కూడా ఉన్నాడని గమనించాడు. అందుకే దినేష్ కు ఆ దిశగా ట్రైనింగ్ ఇప్పించాడు. మొదటిసారి దినేష్ 1994లో గ్రౌండ్ లోకి దిగాడు. అండర్ 14 లో తమిళనాడు తరఫున ఆడాడు. తన బ్యాటింగ్ తో అందరినీ మెస్మరైజ్ చేశాడు. ఆ మరుసటి ఏడాదే డీకే తమిళనాడు అండర్ 19 లో ఆడే ఛాన్స్ కొట్టేశాడు. కేవలం కొద్ది కాలం వ్యవధిలోనే దినేష్ కళ సాకారమైంది. తమిళనాడు నుండి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడేందుకు సెలెక్ట్ అయ్యాడు. రంజీ ట్రోఫీకి ఆడిన కార్తిక్ మొదట్లో కాస్త తడబడ్డాడు. కానీ తన లోపాలను గుర్తెరిగి మంచి కోచ్ దగ్గర శిక్షణ తీసుకున్నాడు. తిరిగి రంజీలో ఆడాడు. 2003లో జరిగిన రంజీ సీజన్ లో తమిళనాడు టీం ముంబై టీం చేతిలో ఓటమి పాలైనప్పటికీ కార్తిక్ మాత్రం తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఆ దెబ్బతో కార్తిక్ ను సెలెక్టర్లు అండర్ 19 ప్రపంచ కప్ కు ఎంపిక చేశారు. అక్కడి నుండి మెల్లగా డొమెస్టిక్ క్రికెట్ లోకి వెళ్లి అక్కడి నుండి టీమిండియా జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. దినేష్ కార్తిక్ టీమిండియా తరఫున మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్ జట్టుతో తలపడ్డాడు. ఆ ఆటలో చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల కాస్త వెనకబడినా మరలా పుంజుకున్నాడు. 2006, 2007లో దినేష్ గ్రాఫ్ మెరుగ్గానే ఉంది. అయితే మరలా ఫామ్ కోల్పోయాడు. అందుకు ప్రధాన కారణం పర్సనల్ లైఫ్ లో ఒడిదుడుకులు ఉండటమే. కార్తిక్ తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయిన నిఖితా వంజరాను పెళ్లాడాడు. కానీ ఆమె అతడికి నమ్మక ద్రోహం చేసింది. కార్తిక్ తో పెళ్లైనప్పటికీ కార్తిక్ స్నేహితుడు మరియు తమిళనాడు సహ ఆటగాడు మురళీ విజయ్ తో ప్రేమలో పడింది. ఆ విషయం తెలిసిన దినేష్ కార్తిక్ మనసు ముక్కలైంది. తన భార్యకు డివోర్స్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆమెను మురళీ విజయ్ పెళ్లాడాడు. స్నేహితుడిని నమ్మి ఇంటికి తీసుకువస్తే తన కాపురానికి ఎసరు పెట్టాడని దినేష్ జీర్ణించుకోలేకపోయాడు. మురళీ చేసిన మిత్రద్రోహాన్ని తట్టుకోలేకపోయాడు. డిప్రెషన్ లోకి వెళ్లాడు. ఆట మీద ఫామ్ కోల్పోయాడు. ఫలితంగా
టీమిండియా జట్టులో స్థానాన్ని కూడా కోల్పోయాడు. కొన్నాళ్ల పాటు ఇంటికే పరిమితమయ్యాడు. కానీ అటువంటి పరిస్థితుల్లో దినేష్ కి దీపికా పల్లికల్ పరిచయమైంది. వారి పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ 2015లో పెళ్లితో ఒక్కటయ్యారు. వీరికి కమల పిల్లలు కూడా జన్మించారు. దీపికా రాక దినేష్ జీవితంలో కొత్త ఇన్నింగ్స్ తీసుకొచ్చిందని చెప్పాలి. దినేష్ మరలా ఫామ్ లోకి వచ్చాడు. ఫిట్ గా మారాడు. టీమిండియా జట్టులోకి సెలెక్ట్ అయ్యాడు. అంతేకాదు ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకి కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. కార్తీక్ మంచి క్రికెట్ ప్లేయర్ మాత్రమే కాదు, మంచి కామెంటేటర్ గా కూడా ప్రూవ్ చేసుకున్నాడు. తన మాతృభాష తమిళ్ మాత్రమే కాకుండా ఇంగ్లీషు, తెలుగు, హిందీలో కూడా అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. చూశారు కదా దినేష్ కార్తీక్ బయోగ్రఫీ. లైఫ్ లో ఎప్పుడైనా కింద పడితే సముద్ర కెరటంలా మరలా తిరిగి లేవాలి తప్ప పడిన చోటే ఉండిపోకూడదు. దినేష్ కార్తీక్ పడిలేచిన కెరటం. అతనొక క్రికెట్ సంచలనం. అందుకే డీకే రిటైర్మెంట్ సమయంలో కోహ్లీ అతడిని గట్టిగా హత్తుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే కోహ్లీ కూడా ఉద్విగ్న భరిత వాతావరణంలోకి వెళ్లాడు. దినేష్ కార్తీక్ ఈ ఐపీఎల్ తరువాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అంతా ఊహించారు. కానీ ఆర్సీబీ జట్టు ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న తర్వాత దినేష్ రిటైర్మెంట్ ప్రకటించి ఉంటే ఆ ఫీల్ వేరేగా ఉండేది. కానీ ఇలా ఓటమి తరువాత ఐపీఎల్ కి వీడ్కోలు పలకడం డీకే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ని నిరాశకు గురిచేసింది. అయినా వారు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. డీకే వీడ్కోలు పలికింది ఐపీఎల్ కి మాత్రమే, ఇండియన్ క్రికెట్ కి కాదు. అన్నీ అనుకున్నట్టు జరిగితే దినేష్ ఫ్యాన్స్ T20 సిరీస్, వన్డే సిరీస్, టెస్ట్ సిరీస్లలో కూడా అతడిని చూసే అవకాశం ఉంది.